Hello everybody, welcome to SMR Telugu. Next topic is convert lower alphabet to uppercase. So write a program to convert lower alphabet to uppercase. And uppercase to lower. Upper to lower. ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్ట్రింగ్ అనేది ఎంటర్ చేస్తే ఫర్ సపోజ్ ఎస్ఎంఆర్ అని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేస్తే స్ట్రింగ్ క్యాపిటల్ ఎస్ఎంఆర్ స్పేస్ స్మాల్ ఎస్ఎంఆర్ అని ఇస్తుంది. మనం లోవర్ కేస్ని అప్పర్ కేస్లోకి, అప్పర్ కేస్ని లోవర్ కేస్లో కన్వర్ట్ చేయాలి. ఇది గివెన్ స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్ మనం లోవర్ కేస్, అప్పర్ కేస్ని లోవర్ కేస్, స్మాల్ ఎస్, స్మాల్ ఎం, స్మాల్ ఆర్ స్పేస్ క్యాపిటల్ ఎస్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఎం. ఎస్ఎంఆర్ అని ఇస్తున్నాను. దీన్ని క్యాపిటల్ ఎం, క్యాపిటల్ ఎం, క్యాపిటల్ ఆర్లో కన్వర్ట్ చేయాలి. సో హౌ టు రైట్ దిస్ కోడ్? ఓకే, ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఒక స్ట్రింగ్ని యూజర్ నుంచి స్కాన్ చేయాలి. ఇదే ప్రోగ్రామ్ బై యూజింగ్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని రాయాలి. ఓకే, సో ఇన్పుట్ ఏమో మనం ఇక్కడ ఒక స్ట్రింగ్ అనేది ఎంటర్ చేయాలి. అంటే ఒక స్ట్రింగ్ని యూజర్ నుంచి స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. సో స్ట్రింగ్ క్యాపిటల్ ఎస్ ఎంఆర్ స్పేస్ స్మాల్ ఎస్ ఎంఆర్ అని ఎంటర్ కొడితే మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎవ్రీ క్యారెక్టర్ ఎరే నేమ్ ఆల్వేస్ గివ్స్ ద బేస్ అడ్రస్ ఆఫ్ ఎన్ ఎరే. ఇది క్యారెక్టర్ కాబట్టి క్యారెక్టర్ అడ్రస్ వస్తుంది. ఫస్ట్ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ లోవర్ అప్పర్ అని ఇస్తున్నాను. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం పాస్ చేయాలి? క్యారెక్టర్ ఎరే కాబట్టి ఎరే నేమ్. ఇక్కడ ఎస్టీఆర్ అని తీసుకుంటే ఎరే నేమ్ ఆల్వేస్ గివ్స్ బేస్ అడ్రస్ ఆఫ్ ఎన్ ఎరే. ఇక్కడ అడ్రస్ అనేది పాస్ చేస్తున్నాం. సో పాస్ చేసిన తర్వాత వాల్యూ ఏం రిటర్న్ చేయట్లేదు. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షన్ కాలింగ్. ఫంక్షన్ కాలింగ్. దీనికి ఫంక్షన్ డిక్లరేషన్ రాయాలి. ఫంక్షన్ డిక్లరేషన్ ఏం రాయాలి? ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఏంటి? ఇక్కడ ఎస్టీఆర్ స్ట్రింగ్ లోవర్ అప్పర్ యూపీఆర్. నెక్స్ట్ ఎస్టీఆర్ అనేది ఏ టైప్? క్యారెక్టర్ ఎరే. ఎరే నేమ్ ఆల్వేస్ గివ్స్ బేస్ అడ్రస్ ఆఫ్ ఎన్ ఎరే. అడ్రస్ కాబట్టి క్యారెక్టర్ కాబట్టి క్యారెక్టర్ అడ్రస్. సో క్యార్ యాస్ట్రిక్. సో వాల్యూ ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి రిటర్న్ టైప్ ఏమవుతుంది? వైడ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ నెక్స్ట్ మనకి ఇచ్చిన స్ట్రింగ్ అనేది లోవర్ కేస్ అప్పర్ కేస్ అనేది చెక్ చేయాలి. సో మనకి ఇక్కడ స్మాల్ ఏ యాస్కి వాల్యూ ఎంత? 97. క్యాపిటల్ ఏ యాస్కి వాల్యూ, స్మాల్ జెడ్ యాస్కి వాల్యూ 122. అంటే మనకు ఇక్కడ వచ్చిన క్యారెక్టర్ అనేది క్యారెక్టర్ సిహెచ్ అని తీసుకున్నాను. సిహెచ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఏ అండ్ క్యారెక్టర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ జెడ్. ఈ మిడిల్లో ఉంటే అది లోవర్ ఆల్ఫాబెట్. లోవర్ ఆల్ఫాబెట్ని ఇందులో కన్వర్ట్ చేయాలి, అప్పర్లో కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ స్మాల్ ఏ యాస్కి వాల్యూ ఎంత? 97. క్యాపిటల్ ఏ యాస్కి వాల్యూ ఎంత? 65. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 32. సో మనకి ఎక్కడన్నా స్మాల్ ఏ ఉంటే దాన్ని క్యాపిటల్ ఏలో కన్వర్ట్ చేయాలంటే -32 చేయాలి. అంటే ఇక్కడ క్యారెక్టర్ని ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టర్ -32 చేస్తే మనకి ఇచ్చిన క్యారెక్టర్ అనేది లోవర్ కేస్లో ఉంటే అది అప్పర్ కేస్లో కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది అప్పర్ కేస్లో ఉంటే అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు స్మాల్ జెడ్ అండ్ సిహెచ్ వాల్యూ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు
క్యాపిటల్ జెడ్. ఈ మిడిల్లో ఉంటే మనం స్మాల్ని క్యాపిటల్లో కన్వర్ట్ చేయాలి, క్యాపిటల్ని స్మాల్లో కన్వర్ట్ చేయాలి. అంటే 65కి +32 యాడ్ చేస్తే ఇది వస్తుంది. అంటే CH ఈజ్ ఈక్వల్ టు CH +32 చేయాలి. ఇలా మరి ఈచ్ క్యారెక్టర్ని క్యాపిటల్ ఉంటే దాన్ని లోవర్లో కన్వర్ట్ చేయాలి, లోవర్ ఉంటే దాన్ని అప్పర్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో హౌ టు రైట్ దిస్ కోడ్? ఫస్ట్ యూ హ్యావ్ టు స్కాన్ ద స్ట్రింగ్ ఫ్రమ్ ద యూజర్. So Alt F A, Alt F S, str lower UPR అని తీసుకో .c. ఓకే, ఫస్ట్ ఇక్కడ సో క్యారెక్టర్ str ఆఫ్ సమ్ 50 క్యారెక్టర్ తీసుకుందాం. CLR SCR. ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ద వాట్ ఈస్ ద ఫంక్షన్ కాలింగ్. ఫస్ట్ మనం ఇక్కడ స్ట్రింగ్ని రీడ్ చేయాలి. సో printf /n ఎంటర్ ఎనీ స్ట్రింగ్. ఎంటర్ ఎనీ స్ట్రింగ్. స్కాన్ చేయడానికి ఏం వాడదాం? గెట్స్ ఆఫ్ str. ఇప్పుడు మనం సో లోవర్ టు ఇది ఫంక్షన్ నేమ్. నేమ్ ఇచ్చుకోవచ్చు, నేమ్ ఇస్తున్నాము. ఏం పాస్ చేయాలి ఇక్కడ? str పాస్ చేయాలి, సెమీకోలన్. దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షన్ కాలింగ్. ఇక మనం ఫంక్షన్ డిక్లరేషన్ రాయాలి. ఫంక్షన్ డిక్లరేషన్ నథింగ్ బట్ రిటర్న్ టైప్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, టైప్ ఎరే కాబట్టి str నుంచి. ఓకే, ఇక మన ఇక్కడ str మనకి మెమరీ అనేది అలకేట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ నేను క్యాపిటల్ S, క్యాపిటల్ M, క్యాపిటల్ R, SMR. నెక్స్ట్ స్పేస్ క్యాస్ట్ వాల్యూ 32. నెక్స్ట్ వన్ ఈజ్ స్మాల్ s, small m, small r. Next one is null character. ఇది మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్. ఇక్కడ str is the name of an array. సో ఈ ఎలిమెంట్ ఏమవుతుంది? సమ్ అడ్రస్ 500 తీసుకుంటే నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది? 501, 502, 503, 504, 506, 507, 508 and up to and so on. ఇక్కడ 50 అరే సైజ్ 50 ఇచ్చాం కాబట్టి 0 నుంచి ఇది str ఆఫ్ 0, ఇది 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, 7 అండ్ సో ఆన్ అప్ టు 49 ఎలిమెంట్స్ మెమరీ అనేది అలకేట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేస్తాం str ఆఫ్ లోవర్ అండ్ అప్పర్. సో ఇప్పుడు కంట్రోల్ యాడ్కి వస్తుంది. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెమరీ అనేది అలకేట్ అయిన తర్వాత ఈ స్ట్రింగ్ ఎంటర్ చేస్తాం. ఇప్పుడు కంట్రోల్ యాడ్కి వస్తుంది, మనకి ఈ ఫంక్షన్కి వస్తుంది. ఈ ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి. సో రిటర్న్ టైప్ వైడ్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఒక టైప్ చెప్పాలి, క్యారెక్టర్ యాస్ట్రిక్ ptr అని తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఈచ్ ఇది రిపీటెడ్గా జరగాలి. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ptr. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ అనేది కాల్ చేస్తామో, ఎప్పుడైతే ఈ ఫంక్షన్ అనేది కాల్ చేస్తాం కంట్రోల్ యాడ్కి వస్తుంది, ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఈ str లో ఉన్న వాల్యూ ఎక్కడ కాపీ అవుతుంది? ptr లో కాపీ అవుతుంది. అంటే మనం ఇక్కడ ptr లోకి ptr సమ్ అడ్రస్, str ఉన్న వాల్యూ ఎంత? str ఇస్ ద నేమ్ ఆఫ్ array ఆల్వేస్ గివ్స్ బేస్ అడ్రస్ ఆఫ్ an array. 500 అనే వాల్యూ వచ్చి ptr లో కాపీ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు దిస్ వన్ ఈస్ పాయింటింగ్ టు దిస్ లొకేషన్. ఓకే, ఇప్పుడు మనకి ఇది అప్ టు నల్ క్యారెక్టర్ వరకు జరగాలి.
సో ఫస్ట్ ఇండెక్స్ యూజ్ చేసి రాస్తున్నాను. ఇంట్ ఐ అనేది డిక్లేర్ చేస్తున్నాం. సో ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 పీటీఆర్ ఆఫ్ ఐ రీప్లేస్ యాస్కీ వాల్యూ నెక్స్ట్ పీటీఆర్ ప్లస్ ప్లస్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెక్ చేయాలి, ఆ క్యారెక్టర్ అనేది ఎందులో ఉంటుంది, పీటీఆర్ ఆఫ్ ఐలో ఉంటుంది. ఇఫ్ పీటీఆర్ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ స్మాల్ ఈ లోవర్ ఆల్ఫాబెట్ కాదా చెక్ చేయాలి. అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఏ అండ్ పీటీఆర్ ఆఫ్ ఐ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ జెడ్ కానీ ఉంటే ఇప్పుడు మనం ఇది క్యాపిటల్ లోవర్ కేస్ని అప్పర్ కేస్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే పీటీఆర్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ ఆఫ్ ఐ మైనస్ 32 ఇస్తే అది లోవర్ కేస్లో కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ ఎల్స్ ఇఫ్ ఒకవేళ అప్పర్ కేస్ అయితే ఎల్స్ ఇఫ్ పీటీఆర్ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అండ్ పీటీఆర్ ఆఫ్ ఐ వాల్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్. అయితే ఇది అప్పర్ కేస్లో ఉన్నదాన్ని లోవర్ కేస్లో కన్వర్ట్ చేయాలంటే క్యారెక్టర్ అంటే పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ ఆఫ్ ఐ ప్లస్ 32. ఒకసారి చూద్దాం. ఈ కాల్ అయినప్పుడు పీటీఆర్లోకి ఏం కాపీ అవుతుంది, 500 వాల్యూ కాపీ అవుతుంది. ఇప్పుడు పీటీఆర్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ వన్. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 పీటీఆర్ ఆఫ్ ఐ. పీటీఆర్ ఆఫ్ ఐ అంటే 500, పీటీఆర్ అంటే 500, పీటీఆర్ ఆఫ్ ఐ అంటే 500 అడ్రస్ వేరియబుల్ అంటే ఎస్టీఆర్ ఆఫ్ 0 అనేది రీప్లేస్ అవుతుంది. ఇది 0నా నాన్ జీరో కండిషన్ ట్రూ కాబట్టి ఎక్కడికి వస్తుంది. ఇప్పుడు పీటీఆర్ ఆఫ్ ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఏ. పీటీఆర్ ఆఫ్ ఐ అంటే క్యాపిటల్ ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఏ. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్కి వస్తుంది. మళ్ళీ ఎక్కడికి వచ్చే కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు పీటీఆర్ ఆఫ్ ఐ అంటే క్యాపిటల్ ఎస్ అనేది గ్రేటర్ దాన్, ఈ కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎల్స్కి వచ్చి పీటీఆర్ ఆఫ్ ఐ అంటే క్యాపిటల్ ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్. ఎస్ కండిషన్ ట్రూ. సో కండిషన్ ట్రూ కాబట్టి పీటీఆర్ ఆఫ్ ఐ అంటే ఎస్టీఆర్ ఆఫ్ 0 ప్లస్ 32 యాడ్ చేస్తున్నాం. ప్లస్ 32 యాడ్ చేస్తే ఇదేమవుతుంది, స్మాల్ ఎస్లో కన్వర్ట్ అవుతుంది. స్మాల్ ఎస్లో కన్వర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ఫర్ లూప్ అనేది అంటే పీటీఆర్ ప్లస్ ప్లస్ అవుతుంది. పీటీఆర్లో వాల్యూ ఎంత వస్తుంది, 502 వస్తుంది. ఇప్పుడు పీటీఆర్ అనేది పాయింటింగ్ టు దిస్ లొకేషన్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ పీటీఆర్ ఆఫ్ ఐ అంటే పీటీఆర్ అంటే 501 క్యారెక్టర్ అనే కదా 501 అడ్రస్ వేరియబుల్ అంటే ఎమ్. ఇక్కడ క్యాపిటల్ ఎం రీప్లేస్ అవుతుంది. క్యాపిటల్ ఎం నాన్ జీరో కండిషన్, నాన్ జీరో కాబట్టి కండిషన్ ట్రూ. ఈరోజు కండిషన్ చెక్ చేస్తుంది. క్యాపిటల్ ఎం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు స్మాల్ ఏ. కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టేట్మెంట్కి వస్తుంది. ఇప్పుడు పీటీఆర్ ఆఫ్ ఐ అంటే క్యాపిటల్ ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ. ఎస్ కండిషన్ ట్రూ అండ్ క్యాపిటల్ ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్. ఎస్ కండిషన్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయితే పీటీఆర్ ఆఫ్ ఐ అంటే ఎస్టీఆర్ ఆఫ్ 1 అంటే క్యాపిటల్ ఎంకి ప్లస్ 32 యాడ్ చేస్తున్నాం. అంటే ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది, స్మాల్ ఎంగా కన్వర్ట్ అవుతుంది. స్మాల్ ఎంగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పీటీఆర్ ప్లస్ ప్లస్ అంటే పీటీఆర్లోకి వాల్యూ ఎంత వస్తుంది, 502 వస్తుంది. ఇప్పుడు ఈ పీటీఆర్ అనేది పాయింటింగ్ టు నెక్స్ట్. ఇప్పుడు మనకి పీటీఆర్ ఆఫ్ ఐ అంటే 502 అడ్రస్ వేరియబుల్ ఎస్టీఆర్ ఆఫ్ 2 అనేది రీప్లేస్ అవుతుంది. ఎస్టీఆర్ ఆఫ్ 2 అంటే క్యాపిటల్ ఆర్ అండ్ జీరోనా నాన్ జీరో కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ సైడ్కి వస్తుంది. క్యాపిటల్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఏ కండిషన్ ఫాల్స్ దెన్ రిటర్న్ 0. ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ అన్నప్పుడు ఫస్ట్ 0 అయితే రిమైనింగ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎల్స్ నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది. పీటీఆర్ ఆఫ్ ఐ అంటే క్యాపిటల్ ఆర్
greater than or equal to capital A. Yes, condition true. And capital A less than or equal to capital Z. Yes, condition true. Condition true అయితే ptr of I అంటే str of 2 క్యాపిటల్ R కి ప్లస్ 32 యాడ్ చేస్తే అది స్మాల్ r లో కన్వర్ట్ అవుతుంది. అంటే ఇది స్మాల్ r లో కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ptr ప్లస్ ప్లస్ అంటే ptr లో వాల్యూ ఎంత వస్తుంది 503 వస్తుంది. నెక్స్ట్ ఈ ptr is pointing to this location. మనకి ptr అంటే 503, ptr of I అంటే 503 లో వేరియబుల్ లో ఉన్న str of 3 అంటే స్పేస్ యాస్క్ వాల్యూ 32 జీరోనా నాన్ జీరో ఎస్ ఇక్కడ వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ఫాల్స్, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ లో వచ్చి మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ వన్స్ అగైన్ ptr వాల్యూ ప్లస్ ప్లస్ అంటే ptr లో వాల్యూ ఎంత వస్తుంది 504 వస్తుంది. ఇప్పుడు ఈ ptr is pointing to 504. నెక్స్ట్ ఇక్కడ ptr of I అంటే 504 అడ్రస్ వేరియబుల్ స్మాల్ s రీప్లేస్ అవుతుంది. జీరోనా నాన్ జీరోనా, జీరో మీన్స్ ఫాల్స్, నాన్ జీరో మీన్స్ ట్రూ. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ ptr of I అంటే ఇక్కడ స్మాల్ s గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ a. ఎస్ కండిషన్ ట్రూ. అండ్ స్మాల్ s లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ z. ఎస్ కండిషన్ ట్రూ. ఇది ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది 1 అండ్ 1 కాబట్టి ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ptr of I అంటే str of 4 మైనస్ 32 స్మాల్ s మైనస్ 32 అంటే ఇది క్యాపిటల్ S లో కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ లో ఇది కండిషన్ ట్రూ అయితే ఎల్స్ పార్ట్ అనేది చెక్ చేయదు. అదే మనకు ఒకవేళ ఇక్కడ ఎల్స్ రాయలేదంటే మళ్ళీ ఇఫ్ కానీ చెక్ చేస్తే ఇది str of I అనేది స్మాల్. సో స్మాలే కాబట్టి ఇది కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఒకవేళ ఎల్స్ కానీ రాయకపోతే మనకి కోడ్ అనేది వర్క్ అవ్వదు. నెక్స్ట్ చెక్ చేద్దాం. నెక్స్ట్ ptr వాల్యూ ఏమవుతుంది, ఇదైతే అయిపోయిన తర్వాత ptr వాల్యూ ఏమవుతుంది ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు ptr వాల్యూ ఎంత వస్తుంది 505 అవుతుంది. అప్పుడు ఇది పాయింటింగ్ టు 505, 506, 507. మాకు 505 కాబట్టి ptr ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఈ లొకేషన్కి వస్తుంది. ptr of 505 అంటే 505 అడ్రస్ ఉన్న వేరియబుల్ str of 5. సో స్మాల్ m జీరోనా నాన్ జీరో కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఈ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ కాబట్టి మైనస్ 32 అంటే ఇక్కడ క్యాపిటల్ M లో కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ లో ఏదో ఒకటే ఇది కండిషన్ చెక్ చేస్తే ఇంక ఎల్స్ పార్ట్ ఏం చెక్ చేయదు. నెక్స్ట్ ptr వాల్యూ ఎంత అవుతుంది 506 అవుతుంది. 506 ఇప్పుడు ptr వాల్యూ ఇస్ పాయింటింగ్ టు దిస్ వన్. ఇప్పుడు మనకి ఇక్కడ 506 str of 6 అంటే స్మాల్ r రీప్లేస్ అవుతుంది. నాన్ జీరో కండిషన్ ట్రూ. స్మాల్ r గ్రేటర్ దాన్ ఈక్వల్ టు స్మాల్ a. ఎస్ కండిషన్ ట్రూ అండ్ స్మాల్ r లెస్ దాన్ ఈక్వల్ టు స్మాల్ z. కండిషన్ ట్రూ కాబట్టి 1 వస్తుంది. ఇఫ్ ఆఫ్ 1 అంటే ptr of I అంటే స్మాల్ r మైనస్ 32 అంటే క్యాపిటల్ R లో కన్వర్ట్ అవుతుంది. సో ఇఫ్ ఇది ఎల్స్ అని చెక్ చేయదు. నెక్స్ట్ ptr వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ptr వాల్యూ 507 అవుతుంది. ఇప్పుడు ఇది ptr is pointing to this location. ఇప్పుడు మనకి ptr of I అంటే నల్ క్యారెక్టర్ యాస్క్ వాల్యూ 0. సో ఫర్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ లూప్ అంతా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినాక మళ్ళీ మెయిన్కి వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత స్ట్రింగ్ అనేది ప్రింట్ చేయాలి. స్ట్రింగ్ లో ఉన్న వాల్యూ ఏంటి స్మాల్ SMR స్పేస్ క్యాపిటల్ SMR. సో వాల్యూ ప్రింట్ చేద్దాం.
కోడ్ కంపైల్ అవుతుంది. కంట్రోల్ F9 ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ చేద్దాం. క్యాపిటల్ SMR ఇస్తున్నాను ఇక్కడ. మెయిన్ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ప్రింట్ చేయాలి. స్ట్రింగ్ ఎలా ప్రింట్ చేస్తాం, పుట్స్ ఆఫ్ str. Alt F9 ఎస్ కంట్రోల్ F9. ఇక్కడ క్యాపిటల్ SMR స్పేస్ స్మాల్ SMR అని ఇచ్చాం. Alt F5. సో ఇక్కడ మనకి క్యాపిటల్ S అనేది స్మాల్ ఎస్లో కన్వర్ట్ అయింది, క్యాపిటల్ M స్మాల్ r. ఇది స్మాల్ S అనేది క్యాపిటల్ Sలో కన్వర్ట్ అయింది, స్మాల్ M క్యాపిటల్ Mలో కన్వర్ట్ అయింది, స్మాల్ r క్యాపిటల్ Rలో కన్వర్ట్ అయింది. ఎంటర్. ఒకసారి చూడండి, నేను ఇదే కోడ్కి ఫస్ట్ స్మాల్ లెటర్స్ ఇస్తున్నాను. స్మాల్ SMR క్యాపిటల్ SMR అని ఇచ్చాను. Alt F5. క్యాపిటల్లో స్మాల్ క్యాపిటల్ కన్వర్ట్ అయింది, క్యాపిటల్లో. ఓకే, ఇక్కడ ఎల్స్ అనేది తీసేస్తున్నాను. సో ఎల్స్ అనేది తీసేస్తే సేవ్ చేస్తాం. సో Alt F9 ఎస్ కంట్రోల్ F9. ఇంకో రన్ చేస్తున్నాను. సో స్మాల్ SMR అని ఇచ్చాం, నెక్స్ట్ క్యాపిటల్ SMR అని ఇచ్చాం. సో ఎల్స్ తీసేసాం కాబట్టి ఇఫ్ రెండుసార్లు చెక్ చేస్తుంది. సో ఫస్ట్ లోవర్ కేస్ కాబట్టి ఇది లోవర్ కేస్ కాబట్టి ఈ లోవర్ కేస్ అనేది అప్పర్ కేస్లో కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ ఇఫ్లో లోవర్ కేస్ చెక్ చేస్తాం, నెక్స్ట్ మళ్ళీ ఇఫ్లో అప్పర్ కేస్ చెక్ చేస్తాం. కాబట్టి మళ్ళీ అప్పర్ కేస్లోకి కన్వర్ట్ అయింది, మళ్ళీ కండిషన్ అప్పర్ కేస్లో కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఇది మళ్ళీ స్మాల్ ఎస్లో కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఫస్ట్ టైం క్యాపిటల్ Mలో కన్వర్ట్ అవుతుంది, నెక్స్ట్ సెకండ్ ఇఫ్లోకి మళ్ళీ స్మాల్ Mలో కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆర్ ఫస్ట్ ఇఫ్లో క్యాపిటల్ Rలో కన్వర్ట్ అవుతుంది, నెక్స్ట్ సెకండ్ ఇఫ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, స్మాల్ ఎస్. ఇక్కడ క్యాపిటల్ అనేది ఇక్కడ క్యాపిటల్, ఇది స్మాల్ రాసాం కాబట్టి స్మాల్ క్యాపిటల్ కండిషన్ ఫాల్స్, ఇది ట్రూ అవుతుంది కాబట్టి ఇది వస్తుంది స్మాల్ ఎస్ స్మాల్ ఎం ఆర్. సో మనకి కోడ్ రన్ చేస్తే అన్ని స్మాలే వస్తాయి. సెంటర్ కొడతాం Alt F5. చూడండి ఇక్కడ స్మాల్ SMR. సో కాబట్టి ఇక్కడ కంపల్సరిగా ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది రాయాలి. ఇక్కడ కంపల్సరిగా ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది రాయాలి. ఓకే, ఇప్పుడు ఇదే కోడ్ని కామెంట్ చేస్తున్నాను. వితౌట్ ఇండెక్స్, ఇక్కడ ఐ అనేది యూజ్ చేయకుండా ఎలా రాయాలి. సో వైడ్ లోవర్ అప్పర్ క్యార్ యాస్ట్రిక్ ఆఫ్ PTR. ఇండెక్స్ ఐ అనేది వాడకుండా ఏం రాస్తాం, ఫర్ సెమీకోలన్ యాస్ట్రిక్ PTR ప్లస్ ఇఫ్ యాస్ట్రిక్ PTR గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ a అండ్ యాస్ట్రిక్ PTR లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ z. ఈ కండిషన్ ట్రూ అయితే యాస్ట్రిక్ PTRకి లోవర్ని యాస్ట్రిక్ PTR -32. ఎల్స్ ఇఫ్ యాస్ట్రిక్ PTR greater than or equal to capital A and asterisk PTR less than or equal to capital Z. See condition true అయితే asterisk PTR is equal to asterisk PTR plus 32. So this code is called Balaguruswamy coding style. This one is called Dennis Rich coding style. ఇప్పుడు మనం ఐఎన్ఏ వేరియబుల్ కూడా యూజ్ చేయకుండా ఎగ్జిక్యూషన్ ఇస్ ఇంపార్టెంట్. యాస్ట్రిక్ PTR అంటే అడ్రస్ వస్తుంది, యాస్ట్రిక్ PTR అంటే అడ్రస్ ఉన్న వేరియబుల్. యాస్ట్రిక్ PTR లోవర్ కేస్ అయితే ఇది అప్పర్ కేస్ లో కన్వర్ట్ అవుతుంది,
ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇది ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. బోత్ ఎట్ ఏ టైం జరుగుతుంది. సో కోడ్ రన్ చేస్తున్నాం. సాల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, SM క్యాపిటల్ SMR స్పేస్ SMR, సాల్ట్ F5. సో అప్పర్ లోవర్లో కన్వర్ట్ అయింది, లోవర్ అప్పర్లో కన్వర్ట్ అయింది. ఓకే. So still you have any doubts? Please refer once again. Thank you for watching.